మొత్తానికి బద్దకం వదిలిన రెండో రోజు ఇది. లాస్ట్ పట్టుకుని కూర్చున్నారు. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలం వాలేకుమ్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ రోజుతో మన డైలీ వ్లాగ్స్ 200 days కంప్లీట్ అయింది. బేసిక్గా ఈ 200 days కి చాలా గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ పని అవ్వలేదు. ఇంటికి రావడం, మనం బిజినెస్ స్టార్ట్ చేయడం, ఈ పచ్చళ్ళతో హడావిడిలో సరిగ్గా ప్లాన్ చేయలేదన్నమాట. ఏం చేద్దాం అని ఆలోచించేసరికి సాయంత్రం 6 అయిపోయింది. కానీ మనకి కొంచెం మన కుర్రోళ్ళు అందరూ వచ్చి సరదాగా చిన్న కేక్ కటింగ్ ప్లాన్ చేశారు అనమాట. గార్డెన్ మీద వచ్చి చాలా సేపు అయింది. సొల్లు కబుర్లు చెప్పు. చూడండి ఒక్కొక్కటి చూడండి ఎలా ఉన్నారు చూడండి. గాడి ఇరిగిపోద్ది. అసలు 70-80 సంవత్సరాల కిందట కట్టిన బిల్డింగ్ ఇది. కేక్ ఏదో సెట్ చేశారు. మరి కట్ చేసేద్దామా? సరే, ముందు కేక్ కట్ చేసేద్దాం. కేక్ అయితే అదిరిపోయింది. ఈ కలర్ దొరికిందా మీకు? అంటే ఏమన్నా జగనన్న ఫ్యాన్స్ అంటే కాదయ్యా బాబు, అక్కడ ఉన్న కలర్ ఇది ఒకటి, అందుకే నీకు తెచ్చావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు జగనన్న ఫ్యాన్స్ అన్నావు అనుకో, వేరే పార్టీ ఫ్యాన్స్ వాళ్ళు వచ్చి కింద కామెంట్లు వేస్తారు. అవసరం మనకి అవన్నీ? మనం అన్ని ఫ్యాన్స్, ఏది అధికారంలో ఉంటుంది కింద వద్దులే, పాలిటిక్స్ ఎందుకు కానీ మనకి. కేక్ అయితే అదిరిపోయింది చూడడానికి. పెట్టరా మళ్ళీ పెట్టచ్చా? అది పెడితే అంటే ఈ మధ్యన దీంట్లో ఉన్న ఇవి వచ్చేసి దాని మీద పడిపోయి పాడవుతుందంటరా. రాసి కానీ పెట్టచ్చుగా, లేకపోతే చేత్తో పట్టేసుకుంటాను. వద్దులే, కాలిపోతుంది. పడిపోద్దురా. రాసి పెట్టమన్నావు. ఇప్పుడు పెట్టు వెలిగిచ్చేస్తున్నా. వెలిగిచ్చి కంగ్రాచులేషన్స్. మొత్తానికి బద్దకం వదిలిన రెండో రోజు ఇది. బద్దకం వదిలిన 200వ రోజు. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్స్ రా కేక్ తెచ్చినందుకు. పర్లేదు, స్ప్లిట్ ఎట్టకండి కేక్. స్ప్లిట్ ఎట్రా డబ్బులు కట్టి మొత్తం ధరవలి తీసుకో. నీకు కూడా కంగ్రాట్స్ రా. కెమెరామెన్ కూడా కంగ్రాట్స్ రా. షార్ట్స్ అప్పుడే కెమెరామ్యాన్, ఇప్పుడు డైలీ వ్లాగ్స్ లో నేనే కెమెరామ్యాన్, నేనే యాక్టర్, అన్ని నేనే. తినేసాం ముందు. వినాయక్ కాదు, సబ్స్క్రైబర్స్ కి. ఈ 200 రోజులు నన్ను భరించి, మీ అందరూ కూడా సబ్స్క్రైబర్లు కాబట్టి దాన్ని చూపిస్తే ఇంకా అందరూ చూపించినట్టే. ఈ 200 రోజులు నన్ను భరించి, నా గోల్ని తట్టుకుని ఈ 200 రోజులు వీడియోలు చూసినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మాయా. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. టైగర్ మాయ వ్లాగ్ స్టార్ట్ చేసి 200 కంప్లీట్ చేసుకున్నారు అని చెప్పేసి. ఒక్క రోజు కూడా మానకుండా 200 అంటే అప్పుడప్పుడు పెట్టడం కాదు. తెలుగు కమ్యూనిటీలో నాకు తెలిసి ఎవరు పెట్టలేదంటున్నారు ఇలాగా. 200 పెట్టారు లేదు నాకు తెలియదు, కానీ 365 days అయితే పెట్టలేదు. పక్కా 365 days చేసుకుంటే నెక్స్ట్ యానివర్సరీ డైరెక్ట్ డేస్ అలా కాదు, అదే 1 year యానివర్సరీ డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసి అప్పుడే ఇంక మళ్ళీ సెలబ్రేషన్. మధ్యలో ఇంకేం పెట్టకండి రా బాబు, కేక్ డబ్బులు బొక్క. కింద పడిపోయింది రా, అది కింద తీసి తినలేదా? నువ్వు తిన్నారా? థ్యాంక్స్ రా. ఏదో తేడాగా ఉందండి. ఇది కూడా పెట్టేస్తాం రా, నువ్వు చిరాకు ఉంటుంది అన్న. ఇది కూడా పెట్టేస్తాం. చాలు. I don't think so. No. అరిటాకు చికెన్ నాశనం అయిపోవడానికి కారణం మా వంశీ. ఇది పెద్ద మనిషి 3వ చెప్పాడు అప్పుడే ఇది. చిన్న మొక్క కావాలంటే కాదు, నీకు చిన్న మొక్క, నాకు పెద్దే కావాలి. సరే మొత్తం నీకేమా, ఇంకెవరు లేరు. కావాలి. ఇందాక మరి ప్రేమగా కేక్ కట్ చేయించారు కదా, అందుకని రెస్టారెంట్కి వచ్చాము అని తిందామని. ఇక్కడ చూడండి, ఆ బుడ్డోడు చూడండి భలే ఉన్నాడు. ఆ వెనకాల మామ ఉంది కదా, సేమ్ మన పల్లెటూరు పచ్చళ్ళు లోగోలో ఉంటుంది మామ, అలా లేదా? లేవో 4 వీడియో తీస్తున్నారు అనమాట మమ్మల్ని తింటుంటే. తందూరి ఒకటి చెప్పాం, ఏమో సాసు వేసి అలా అంటే సరిగ్గా రాలేదు. సర్లే, ఒక 100 రూపాయలు తక్కువ దీనికి ఇలా రాలేనందుకు. ఎంత ఎంత గట్టుకుంది రబ్బర్ లాగా బాబోయ్, ఎలా ఉందేంటి ఇది? టేస్ట్ చాలా బాగుంది. చికెన్ తినద్దన్నారు కదా, చికెన్ ఎలా తినేస్తున్నారు బ్రో? చికెన్ తినద్దన్నారు కదా బ్రో. రేపటి నుంచి మానేస్తారా? చికెన్ తినద్దన్నారు కదా, ఏదో ఉందంట, బయట నడుస్తుందంట. ఎందుకు తింటున్నారు? ఎప్పుడు తర్వాత అండి? రేపటి నుంచా?
రేపటి నుంచి మానేస్తారా మళ్ళీ రేపు ఇదేమో ఫ్రై పీస్ బిర్యానీ క్వాంటిటీ బాగానే ఇచ్చారు కదా, క్వాంటిటీ బాగా ఇచ్చారు. బాబో అంటే కోళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారంటే అన్న బాగుందా? అదేంట్రా ఎంత మాట అంటావు, మన ఊళ్ళో కూడా ఇలా దొరికిందంటే. నేను ఎస్పీ ఫ్రైడ్ రైస్ చెప్పా. ఎస్పీ ఫ్రైడ్ రైస్ అని తెలిసిందేగా, సెపరేట్ కర్రీ ఇస్తారు. ఈ కర్రీ కోసమే చెప్పుకుంటా, మరి ఇక్కడ ఎలా ఉందో తెలియదు కానీ బా నా ఎగ్ దీని టేస్ట్ చూద్దాం. ఏ భలే ఉంది, చాలా బాగుంది బ్రో. నువ్వేనా బ్రో ఇక్కడ తీసుకొచ్చింది? బాగుంది బ్రో. లేకపోతే అయిపోయింది నీకు బయటికి వెళ్ళగానే వినాయకుడి చేతులు. 2 రోజులు వేసుకుంటాడు. గొప్ప రెస్టారెంట్ పట్టుకెళ్ళేవరా బాబు, తెచ్చేయడమే. తినేసి ఇప్పుడే మత్తాలు ఇంటికి వచ్చా. అలాగే ఎవరు దర్శనం ఇచ్చారు చూడండి. ఆఫియా డ్రెస్ బాగుంది. ఆఫియాది అన్నం తినమంటే తినట్లేదు. ఇప్పుడు ఏం చేస్తాం చూడండి. నేను ఫస్ట్ మొక్క కొరుక్కుంటానే. బాగుందా? బాగుందా ఆఫియా? ఏమైంది ఆఫియా? అలిగావమ్మా? అలిగావా? సారీ ఆఫియా. దా 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 ఇప్పుడు నిజంగా పెడతాం. దా ఇటు తిరుగు, ఇటు తిరుగు. ఈసారి సరే ఈసారి నిజంగా పెడతాం. దా తిను. ఇది బాగుందా? ఎందుకే అంత కోపంగా చూస్తున్నావు? అన్ని అన్నం పెట్టేశాడనా? మాఫియా మీకు ఏదో చెప్పుద్దంట, వినండి. ఓకే అది మా మ్యాటరు. మొత్తానికి 200 days డైలీ వ్లాగింగ్ కంప్లీట్ చేసుకున్నాం. అసలు 100 days మొన్నే జరిగినట్టుంది. అప్పుడే ఇంకో 100 days అయిపోయింది. అసలు స్టార్టింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు కనీసం అంటే నేను చాలా బాగా తెలిసిన వాళ్ళు కూడా ఒక వారం రోజులు చేయరా చూద్దాం అన్నారు. తప్పలేదు, ఎందుకంటే నాకే నమ్మకం లేదు. నేనేమనుకున్నానంటే కనీసం ఒక 30 రోజులు చేస్తానేమో అనే అనుకున్నా. కానీ ఈ రోజు ఆ 30 50 అయింది, 50 100 అయింది, 100 200 అయింది. ఈ 200 ఇంకెన్ని డేస్ అవుద్దో చూద్దాం. నేను 200 days కంప్లీట్ చేశానంటే నా గొప్పతనం ఏం కాదు, కేవలం మీరు చూడడం వల్లే నేను చేయగలిగాను. అదే మీరు స్టార్టింగ్లోనే సరిగ్గా చూడకపోయి ఉంటే నాకు కూడా అరే చూడట్లేదు, మనం ఫుడ్తోనే వచ్చాం కదా, ఫుడ్ చూపిస్తేనే నచ్చుద్దేమో, మనం వాయిస్ ఓవర్ ఇస్తేనే నచ్చుద్దేమో అని చెప్పేసి నేను లైట్ తీసుకునేవాడిని. బట్ మీరు అలా చూడడం, అలా సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇలా 200 days చేయగలిగాను. డైలీ వ్లాగింగ్ అంటే డైలీ కంటెంట్ తీసుకురావడం చాలా కష్టం అవుద్ది మాయా. అలాంటిది నేను ఎంతో కొంత ట్రై చేశాను. కొన్ని రొటీన్ అవుతాయి. బేసిక్గా డైలీ వ్లాగింగ్ అంటేనే రొటీన్ అనమాట. డైలీ రొటీన్ మన లైఫ్లో ఏం జరుగుద్ది ఏంటి అనేది. నేను అందులో కొంచెం కుకింగ్ మిక్స్ చేసి, అలాగే ఫుడ్ వీడియోలు మిక్స్ చేసి అలా ఇన్ని రోజులు చేశాను. రేపటి నుంచి కూడా ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం డైలీ రొటీన్. ఇంకోటి ఏంటంటే చిన్న ప్లాన్ ఉంది, వేరే స్టేట్స్ కూడా వెళ్ళి అక్కడ మంచి ప్లేసెస్, ఆ మంచి ఫుడ్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పేసి హోప్. అది ఎప్పుడు మొదలవుద్దో తెలియదు కానీ మేబీ మార్చ్ కుదరకపోవచ్చు, మే నుంచి అయితే ట్రై చేస్తా. మరొకసారి మీ అందరికీ చాలా థ్యాంక్స్ మాయా, ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వ్లాగ్లో కలుద్దు. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్. ఆగండి, మా ఆఫియా స్టైల్లో. ఓకే.